దుర్గం చెరువుకి వచ్చేసినాం ఈవినింగ్ వాక్ కోసం. దుర్గం చెరువులో చాలా చేంజెస్ అయ్యాయి ఈ లాస్ట్ 2 ఇయర్స్లో. మా చెల్లె ఇంకా మా మరిది ఎప్పుడు చూడలేదంటే వాళ్ళతోటి వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ డోర్ అనమాట. ఇక్కడ బోటింగ్ ఉంటుంది. ఇంకా అటు సైడ్ మనం వెళ్తే ఏమంటారు కిడ్స్ ఆడుకునే ఏరియా అనమాట. సో అక్కడికి వెళ్దాం ఫస్ట్. బట్ చాలా రెనోవేట్ అయితే చేసారు, చాలా బాగుంది. అడల్ట్కి 10 రూపీస్ అండ్ చిన్నపిల్లలకి అప్ టు 5 years అబోవ్ ఉంటే 5 రూపీస్ అనమాట. అడల్ట్స్కి 10 రూపీస్. ఇక్కడైతే బోటింగ్ ఉంది. సో ఇది దుర్గం చెరువుది బ్యాక్ సైడ్. ఇది బ్రిడ్జ్ చూస్తారు కదా, పెద్ద దాంట్లోనే ఉంటుంది. బోటింగ్ స్టార్ట్ అయింది, ఈ టైంలో స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు మేము ఫస్ట్ గేమ్స్ సెక్షన్కి వెళ్తున్నాం. మొత్తం రెనోవేట్ అయితే ఇక్కడ ఫోటో షూట్స్ అయితే బా ప్రతి ఒక్కరు. అవునా, అంటే మీరు నా బ్లాగ్స్ చూడట్లేదన్నమాట. సో మొత్తం ఎంత బాగుంది కదా. అల్లనో బోట్ అది బోటింగ్ అవుతుందో ఇంకో బోట్ వస్తారు. అసలు భయం లేకుండా ఉరుకుతుండు. మొత్తం ఇలా ఉంది, వ్యూ సూపర్గా ఉంది కదా. సో వ్యూ కనిపిస్తుంది కదా, ఎంత బాగుంది. ఇక్కడ కిడ్స్ సెక్షన్, ఇక్కడ చాలా రినోవేట్ చేసారు. కూర్చోడానికి అలా స్టెప్స్ అలా అంతా వేసారు. ఇంతకుముందు అక్కడ చెస్ బోర్డ్ అదంతా ఉండే అనమాట. ఈవినింగ్ అవ్వగానే ఇక్కడ వాటర్ ఫౌంటైన్ షో అవుతుంది. సో కొంచెం చీకటి పడగానే స్టార్ట్ చేస్తారు, మీరు కూడా చూసేయండి. ఇక్కడ అన్ని జిమ్ సెక్షన్స్ ఉన్నాయి. జిమ్ సెక్షన్ మొత్తం. ఇది ఎందుకు కట్టారంటే వాటర్ ఫౌంటైన్ అది ఉంది కదా, అక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది. సో అందరు కూర్చోడానికి వాటర్ ఫౌంటైన్. మొత్తం జిమ్ ఏరియా ఇది, న్యాచురల్. ಇಲ್ಲಿ ನೋಡು ಹೋಗ್ಲಿ ನೀನೇ ನಿಂದ್ರದ್ವಿ. ಓಕೆ సో ఇది కిడ్స్ ప్లే ఏరియా. ఇంతకు ముందు ఆ గ్రీనరీ లేకుండే, జస్ట్ ఇసుక అనేది ఉండే అనమాట. సో ఇప్పుడు చాలా చేంజెస్ చేశారని చెప్తున్నాను కదా. లాస్ట్ 2 years నుంచి చూస్తున్నాను. చాలా అంటే చాలా రెనోవేషన్ అయితే అయ్యింది. సో బాగా మోడరేట్ చేశారు. ఆ స్టెప్స్ ఇందాక మనం చూసాం కదా, ఈ స్టెప్స్ అనేది లేకుండే అది కూడా వేశారు. వాటర్ ఫౌంటైన్ వేశారు. సో అలా చాలా చేంజెస్ అయితే అయ్యాయి. మంచి బౌండరీ అనేది వాటర్ సైడ్ కట్టారు. అండ్ ఒక మంచి ఫోటోషూట్ వ్యూ కూడా ఉంది ఇందాక మనం వచ్చే ఏరియాలో. సో అలా బాగుంటుంది. మీరు ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా మీరు వెళ్ళాలి అనుకుంటే దుర్గం చెరువుకి అయితే ఒకసారి వెళ్ళండి. కొంచెం చీకటి పడ్డాకే ఆ వాటర్ ఫౌంటైన్ షో అయితే స్టార్ట్ చేస్తారు. అరే టమాటీ ಹಾಕೈತು ಚಿನ್ನ ರೇపు ఇక్కడ రా ಹುಡುಕ್ಲಕ್ಕನೆ ನೋಡಿದ್ದೀನಿ. ఎవరు లేరు. మా వారు ఇంకా మా మరిది అయితే వాకింగ్కి వెళ్ళారు. మేమిద్దరం కూర్చొని పిల్లల్ని చూసుకుంటూ కూర్చున్నాం ఇక్కడ. కర్రీ 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 ಯಾರೋ ಹೀರೋ ಕಡೆ ನೋಡಿ ನಂಗೆ ಅಲ್ಲಿ ಬಾಲ್ಕನಿಗೆ ನಿಂತು ಓ ಸಾಜನ್ ಸಾಜನ್. ఇప్పుడు వాటర్ ఫౌంటైన్ స్టార్ట్ అయిపోయింది. అందరు ఇటు సైడ్ వచ్చేసారు. మంచి సాంగ్స్తో మంచి బీట్ మీద ఆ వాటర్ ఫౌంటైన్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇంకా ఇప్పుడు అంతా కనిపించట్లేదు, కొంచెం చీకటిగా చూడండి ఇలా కనిపిస్తుంది.
ఇంటికి వెళ్తున్నాము. ఆన్ ద వేలో మంచిగా ఉండ్రాల్లాగా ఈ కచ్చకాయలు కనిపించాయి. చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదా, సో అందుకని చెప్పేసి ఒక 5-6 కచ్చకాయలు అయితే తీసుకున్నాము. దాని తర్వాత ఆన్ ద వేలో డీమార్ట్ ఉంది, సాఫ్టీస్ తీసుకున్నాము 15 రూపీస్ ఈచ్. ఈ సాఫ్టీస్ తిన్నాక నాకు ఐకియా సాఫ్టీ గుర్తుకొచ్చింది. అక్కడ 20 రూపీస్ ఉంటుంది అనమాట. బట్ దాని టేస్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. క్వాలిటీ అసలు నేను చెప్పలేను, అంత బాగుంటుంది. 20 రూపీస్కి అబ్బా అనిపించింది నాకు. బట్ ఇది అంటే మేబీ అది తిన్న తర్వాత నాకు ఈ ఫీలింగ్ వచ్చింది. ఇంతకుముందు అయితే నాకు డీమార్ట్ ఐస్ క్రీమే నచ్చేది. ఎక్కడికి వెళ్ళినా నేను మా పిల్లలు బాగా తింటాము, మా వారే ఏం తినరనమాట, మొత్తం లిమిటెడే. సో ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా ఆయన తినలేదు. నేను, మా పిల్లలు, మా మరిది, మా చెల్లి మాత్రమే తిన్నామన్నమాట. బయటికి వెళ్తే చాలు ఏదో ఒకటి తినకుండా రాలేము కదా, సో ఇంకా ఆన్ ద వేలో అలా తినేసుకుంటూ ఇంకా స్నాక్స్ సైడ్ వచ్చేసాము. ఈవినింగ్ అవ్వగానే కడుపులో ఒక గంట కొడుతుంది కదా, స్నాక్స్ గంట. సో అలాంటి గంట అందరికీ కొట్టదు కానీ కొందరికి అలవాటు ఉంటుంది. సో దాంట్లో మా మరిదికి అలవాటు అనమాట. సో సాయంత్రం అవ్వగానే ఏదో ఒకటి తినాలి స్నాక్స్ అని. సో ఈ అయ్యప్ప సొసైటీ దగ్గర దహిపూరి, వడాపావ్, మిర్చి బజ్జీ అండ్ పునుగులు అయితే ఆర్డర్ చేసాము. ఎక్కువ వద్దు, లైట్గానే తిందాము అని డిసైడ్ అయ్యాము. సో అంతకంతే అందరు బాగానే తినేసామన్నమాట. ఇక్కడ కూడా మా వారు ఎక్కువగా తినలేదు, ఏది తిన్నా లిమిటెడే అనమాట. మరీ ఇలా తినేసేయాలి కంపల్సరీ అయితే అన్నారు. ఎందుకో ఏమో నేనైతే తినకుండా ఉండలేను. ఇంకా తిన్న తర్వాత గోలీ సోడా తాగుదాము. ఇంతకు ముందు కూడా మేము ఇక్కడ తాగామని చెప్పేసి వాళ్ళతో ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇక్కడ 4-5 రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. లైమ్లో సాల్ట్ అండ్ స్వీట్, గ్రేప్స్, మ్యాంగో, ఆరెంజ్ అండ్ ఇంకోటి అది జల్జీరా. అది థమ్స్అప్ కాదురా. సో ఈ ఫ్లేవర్స్లో నాకైతే నచ్చింది లైమ్ సోడా మాత్రమే. ఇంతకు ముందు తాగాను కాబట్టి నేను గట్టిగా షూర్గా నేను లైమ్ మాత్రమే తీసుకున్నాను. వద్దంటే కూడా మా వారు మా పాపకి జల్జీరా తీసుకున్నారు. ఆ ఫ్లేవర్ బాగుండదండి, ఆమె తాగదని కూడా చెప్పాను. అది చూడడానికి కోక్ లాగా ఉంది, అందుకే పిల్లలు అట్రాక్ట్ అయ్యారు. బట్ తాగితే వాళ్ళకి అస్సలు నచ్చదు. సో ఓవర్ అండ్ ఆల్గా ఇలా ఉండే అండి నా బ్లాగ్. సో హోప్ మీ అందరికైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీరు కూడా తప్పకుండా గుర్తుంచుకొని అయితే ఒకసారి విజిట్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.